రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కషన్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి మా వరికి అయితే నేనైతే రెండో దఫ యూరియా అయితే వేయబోతున్నానండి. ఆల్రెడీ నిన్న కొద్దిగా చల్లడం జరిగింది. ఇప్పుడే వచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకొని చల్లడానికి అయితే రెడీగా ఉన్నాను. ఇక మన సబ్స్క్రైబర్లకు అయితే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఒక టాపిక్ మీద అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే అంటే కరెక్ట్ వరి నాటిన 18 రోజులకైతే మొదటి దఫా ఎరుపులు అయితే వేయడం జరిగింది, అంటే యూరియా వేయడం జరిగింది. ఎవరైనా మిస్ చేసినట్లయితే నేను మొదటి దఫా సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఒకవేళ సబ్స్క్రైబ్ అంటే కొత్తగా వేరే వాళ్ళు ఎవరైనా చూసినా కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకైతే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే అంటే ఇప్పుడైతే మనం ఈరోజు కరెక్ట్గా జనవరి 7వ తారీఖు, అంటే మనదైతే నాటేసి 1 మంత్ అవుతుంది. అంటే యూరియాను చల్లిన మళ్ళీ ఒక 15 రోజుల తర్వాతకి అయితే నేనైతే మళ్ళీ రెండో దఫా యూరియా అయితే వేయబోతున్నాను. దీనికి మెయిన్గా రీజన్ వచ్చేసి ఏంటంటే, మనం ఈ సమయంలో కనుక అంటే వేసిన మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళీ మనం ఒక పలుచగా కొద్దిగంత అంటే పూర్తిగా ఒక ఎకరానికి ఒక బస్తా కాకపోయినా కానీ ఒక ఎకరానికి ఒక 30 బస్తాన కొద్దిగా అటు ఇటుగా దాన్ని అంటే కొంచెం ఎక్కడైనా కానీ కొంగలు దొక్కినా కానీ, నాటు ఏదైనా చనిపోయినా కానీ, ఒత్తుగా లేకపోయినా పలుచగా ఏదైనా కర్రలు ఉన్నా కానీ దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం అటు ఇటుగా ఒక 30 బస్తా ఒక ఎకరానికి వేసినట్లయితే ఈ సమయంలో కనుక మనం యూరియా అందించినట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని కారణంగా నేనైతే రెండో దఫా యూరియా అయితే వేయబోతున్నాను. మన ఫీల్డ్ అయితే ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది ఫ్రెండ్స్. కొంచెం మొగి పురుగు సంబంధించింది కొంచెం, అలాగే కొంచెం అగ్గి తెగులు కూడా స్టార్టింగ్లో ఉంది. అయితే దీన్ని నేను యూరియా చల్లిన తర్వాతకి అంటే నిరిగి ఓవర్గా లేదనమాట, అంటే కొన్ని దిక్కులో మనకు కనిపిస్తుంది. అంటే యూరియా చల్లుతున్నప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తాం ఇట్లా ఏముంది పైరు ఎలా ఏ విధంగా ఉందని. నేనైతే కొద్దిగా అబ్జర్వేషన్ చేసిన, మనదైతే మంచిగా నీట్గానే వస్తుంది, పైరు అయితే మంచిగా నీట్గా వస్తుంది. మన వరి చేను అయితే సూపర్గా ఉంది. అంటే మనం ఇంతకుముందు అంటే కెమికల్స్ ఎలాంటి స్ప్రే చేసినా దాని డిఫెండ్ మీద ఆధారపడి అయితే మనదైతే మంచిగా ఉందన్నమాట పైరు. ఆల్రెడీ నేను ఈ యూరియాను చల్లిన తర్వాతకి ఇంకొక స్ప్రే దానికైతే రెడీగా ఉన్నాను. ఆల్రెడీ నేనైతే మందులు అయితే తీసుకురావడం జరిగింది. ఆ వీడియో కోసం అయితే మీరు ఫ్రెండ్స్ వెయిట్ చేయండి. నేను త్వరలోనే ఆ వీడియో కూడా నేను కెమికల్స్ స్ప్రే చేసిన తర్వాతకి మేమైతే ముందుకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యూరియా అనేది వరికైతే చాలా అతి ముఖ్యమైనది, అతి అవసరమైనది. కాకపోతే ఈ యూరియాని వాడకంలో మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం వరి పైరుని అనేది చాలా మంచిగా ఆరోగ్యంగా తీసుకురావచ్చు అనమాట. యూరియాను అధికంగా వినియోగించొద్దు అనమాట. ఈ రబీలో ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈ రబీలో వరి పైరు అనేది ఈ చలికి ప్రభావం కారణంగా ఎత్తు పెరగదనమాట. అందుకని మనం ఏం చేయాలంటే 3 దఫాలుగా వేయాలి యూరియాని. అంటే వేసిన 15 రోజులకు ఒకసారి మీరు కనుక యూరియా వేయండి, పైరు మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుంది, మంచి పిలకలతోటి మంచి దృఢంగా ఉంటుంది. అలాగే మన వచ్చేటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వరి ఆకులు అవి కూడా చాలా దృఢంగా రావడం జరుగుతుంది. వేరే వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి అనేది చాలా సూపర్గా జరుగుతుందన్నమాట. అందుకని మనం యూరియాని అయితే ఖచ్చితంగా మనం అయితే ఈ 3 దఫాలుగా వేసినట్లయితే వరి పైరు అనేది చాలా ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మనం ఇంకొక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, యూరియా చల్లుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, నీరు అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యతను అయితే సంతరించుకుంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ ఈ వరిలో అనేది. కాబట్టి మనం యూరియాను చల్లుతున్నప్పుడు కొంచెం పలుచగా నీటిని ఉంచండి. అంటే పూర్తిగా తీసేసి బురద పదంలో కాకుండా కొంచెం సాధారణంగా కొంచెం ఒక 1 సెంటీమీటర్లు అంటే 1 ఇంచు వరకు లేకుండా 1 ఇంచు వరకు 1.5 ఇంచు వరకు అయితే నీటిని పెట్టి యూరియాను చల్లండి. ఎందుకంటే మనం చల్లింది వెంటనే మనం ఈ వాటర్లో పడడం వల్ల మొక్క పూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే తొందరగా తీసుకోవడానికి. ఈ వాటర్ లేకుండా మనం అసలే నీళ్ళు పూర్తిగా తీసేసి చల్లాల్సిన అవసరం లేదు. కొంచెం బురద పదన ఉన్నా ఏం కాదు. చల్లిన తర్వాతకి ఒక 12 గంటల తర్వాత కానివ్వండి, ఒక రోజు తర్వాతకి మనం చల్లిన ఏ టైంకి చల్లినా మళ్ళీ ఆ టైంకి మనం వాటర్ పెట్టినట్లయితే మొక్క కూడా పూర్తిగా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఈ కొత్త నీటిని ఎప్పటికప్పుడు ఈ వరికి అందించడం ద్వారా ఈ చలి ఉంది కాబట్టి, ప్రస్తుతం చలి ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు అంటే కొత్త నీటి ఇవ్వడం వల్ల ఒక వరికి కూడా కొంచెం మంచి వాటర్ అందడం వల్ల ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ఈ యూరియాలో అయితే ప్రస్తుతం అయితే ఏం కలపట్లేనండి. అంటే ఫస్ట్ దఫా వేసినప్పుడు అయితే మనం ఈ గుళికలు కొంచెం కొన్ని రకాల మనమైతే కలిపి మిక్సింగ్ చేసి మనం అయితే వేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి.
ఇక నెక్స్ట్ మనం అయితే మనకు ప్రజెంట్ అయితే అందుబాటులోనైతే దొడ్డు యూరియా అయితే అందుబాటులో లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని ఏరియాలో అయితే దొరుకుతుందంట, కానీ కొన్ని ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైనా ఎక్కువ మనం మందులు తీసుకోవడానికి అవి ఇవి తీసుకుంటేనే ఇస్తాం అది అని కొద్దిగా చెప్తున్నారు అనమాట. ఫస్ట్ దఫానైతే నేనైతే దొడ్డు యూరియాని చల్లడం జరిగింది. ఈ రెండో దఫా మాత్రం మనకు దొడ్డు యూరియా అందుబాటులో లేదు, అందుకని నేనైతే సన్న యూరియానే చల్లుతున్నాను. చల్లేటప్పుడు మాత్రం కొంచెం నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే కొద్దిగా నీటిని చూసుకొని, అంటే నీరు ఎక్కువ హెవీగా లేకుండా మంచిగా మామూలుగానే చూసుకొని అయితే నేనైతే చల్లుతున్నాను అనమాట. పర్వాలేదు, నేనైతే ఇప్పుడు ఈ రోజుతో అయితే యూరియా అయితే చల్లడం అయితే అయిపోతుంది. ఇది అయిపోగానే మనం నెక్స్ట్ ఇంకొక స్ప్రేకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే యూరియాని అయితే ఖచ్చితంగా ఈ రబీలోనైతే 3 సార్లు వేయండి. 3 సార్లు వేయడం వల్ల వరి పైరుకి అయితే మంచిగా ఈ నత్రజని అందడం ద్వారా మంచి ఎక్కువ పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఈ రబీలో కనుక కొద్దిగా 3 సార్లు వేయండి, కొద్దిగా 2 సార్లు అంటే వేరే పొలానికి తేడా చూడండి, మీరే గమనించండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, నేనైతే చాలా వరకు అయితే నేనైతే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే ముందు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడానికి అయితే వీలుంటుంది. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే యూరియాను చల్లుతున్నప్పుడు ఏదైనా అగ్గి తెగులు లాంటివి ఏదైనా ఉంటే మాత్రం తక్షణమే యూరియాను ఆపేయాలి ఫ్రెండ్స్. ఆపేసి మనం ఈ అగ్గి తెగులకు సంబంధించిన ఈ కెమికల్ స్ప్రే చేసిన తర్వాతకి మాత్రమే యూరియాని అయితే చల్లండి ఫ్రెండ్స్. ఎందుకంటే అగ్గి తెగులు ఉంటే మాత్రం మనకు ఇంకింత ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒకటి చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకి మొగి పురుగు ఉధృతి ఇలాంటిది ఏదైనా ఉన్నా కానీ అంటే తీవ్రంగా ఉండి ఏదో కొద్దిగా మామూలుగా ఉన్నా ఏం లేదు, మనకు మొగి పురుగు అటాకింగ్ ఉందా ఏం లేదనేది మనం వరి ఫైర్లు మనం అబ్జర్వేషన్ చేసినట్లు లోపలికి దిగి మనం ఆ కర్రలను చూసినట్లయితే మనకైతే అర్థమైపోతుంది. అందులోటి గోధుమ రంగు రెక్కల పురుగు కూడా మనకైతే ఒకవేళ ఉంటే మాత్రం మనకు పైన అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఆ ఉధృతిని కూడా కనిపెట్టి మనం యూరియాని వేసుకోవాలి. అలాగే ముగిలో ఇంకెక్కువ పోతుంది అనుకుంటే మాత్రం యూరియాని ఆపేసి మనం స్ప్రే చేయడం అయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనమైతే మెయిన్గా ఇంకొక థింగ్ ఏంటంటే యూరియాని మనం అంటే వేసే మోతాదుని కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. నేనైతే 3 సార్లు వేస్తా ఈ రబీలో అనేది కాకుండా మీరు ఎంత వేస్తారు అనే దాని గురించి సరి సమానంగా దాని అయితే మీరు మోతాదుని అయితే మంచిగా మెయింటైన్ చేయండి. అంటే ఒక ఎకరానికి ఎంత పడుతుంది అనే దానికి అంటే వేసినప్పుడల్లా మీరు ఒక బస్సు వేయండి, లేకుంటే అంటే ఫస్ట్ దఫా ఒక బస్సన్నర వేసి రెండో దఫా బస్తకు కొంచెం తగ్గియండి. మూడో దఫాలో మళ్ళీ పొట్ట దశలో కనుక ఈ పొటాషు మనకు ఈ యూరియా రెండు మిక్సింగ్ చేసేసినట్లయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రబీలను అయితే మీరైతే 3 సార్లు యూరియా వేయండి. మీరైతే డెఫినెట్లీ మంచి పంటను పొందడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మరొక టాపిక్తో నేనైతే మళ్ళీ కలుస్తా. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మన తోటి రైతులకు వేరే వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.